అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు అక్కమొళ్ల మైసయ్య యాదవ్ అన్నారు. చిన్న శంకరంపేట చేగుంట మండలం వడియారంలో చేగుంట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల మొలకలు వచ్చాయి. రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం సాగు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కమొళ్ల మైసయ్య యాదవ్ గత 8 రోజుల నుంచి జిల్లాలో మండలాలు సోంపేట్, మనోరాబాద్, తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, మెదక్, కౌడిపల్లి, ఈరోజు చిన్న శంకరంపేటకు వచ్చాము. కొనుగోలు కేంద్ర సందర్భంగా కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తూ చిన్న శంకరంపేటలో ఉన్నాము. నిన్న కలెక్టర్ గారికి కూడా లేట్ ఇచ్చాము. లారీల కొలత బాగా ఉంది. ఇక సిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు, రైతులకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ లారీల కొలత వల్ల ధాన్యం నిలిచిపోయింది కాబట్టి గత వారం రోజుల నుంచి వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తొందరగా లారీలు సహకరించాలి. మండలానికి ఒక 15 నుంచి 20 లారీలు మొత్తం టోటల్గా 3000 నుంచి 4000 మధ్యలో లారీలు జిల్లాలో పంపితే ఉన్న ధాన్యం మొత్తం వెళ్ళిపోతుంది. నిన్న కలెక్టర్ మీటింగ్లో మన భారత కోవ్యాలు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడినది. మీ తరపున ధాన్యం ఎంత ఉంది, ఎన్ని లారీలు పడుతుంది అని అడిగింది. దాని సందర్భంగా చెప్తుందంటే 3000 నుంచి 4000 లారీలు పంపితే జిల్లాలో ధాన్యం మొత్తం వెళ్ళిపోతుంది. కొన్ని సెంటర్లో 10 లారీలు, కొన్ని సెంటర్లో 5 లారీలు, కొన్ని సెంటర్లో 15 లారీలు, కొన్ని సెంటర్లో 3 లారీలు ఇట్లా టోటల్ ఉంది. కాబట్టి టోటల్గా 21 మండలాలు ఉన్నాయి జిల్లాలు. 21 మండలాల్లో 3000 నుంచి 4000 లారీలు పంపించి ఉన్న ధాన్యం వెళ్ళిపోతుందని మా యొక్క అంచనా. మా రైతు రక్షణ సమితి తరఫున మేము మరోసారి కలెక్టర్ను కోరుతూ అధికారి డిపిఓ గారు బాగా యాక్షన్ తీసుకుని ఎంఆర్ఓ జిల్లాలో ఉన్న ఎంఆర్ఓ అందరూ కూడా యాక్టివ్గా మనం ఎంత మంచిగా పని చేసినా అంత యాక్టివ్గా పనిచేసి ఒక 4 రోజులు ఒక వారం రోజులు ఈ రైతుల పక్షాన టైం కేటాయిస్తే ఖచ్చితంగా ఇత్తు లేకుండా ధాన్యం పోతుంది. ఈ 2 రోజుల నుంచి జర వర్షం తగ్గింది కాబట్టి మొన్న 5-6 రోజులు చాలా వర్షం పడి బాగా ఇబ్బందులు అయినాయి. నేను కూడా చూసినా, నేను స్వయంగా కొన్ని సెంటర్లు నేను ఒడ్లు నూకినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాతావరణం జర వర్షాలు నిన్న ఈరోజు లేదు కాబట్టి తొందరగా లారీల కోసం ఎంఆర్ఓలు ఎక్కడ ఎంఆర్ఓ అక్కడ బాగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఇబ్బంది ఉంటే వెంటనే కలెక్టర్ ఫోన్ చేస్తే కలెక్టర్ కూడా సంధిస్తున్నాడు. వాళ్ళకు ప్రాబ్లం ఏదన్నా కానీ వెంటనే కలెక్టర్ సంధించి కలెక్టర్తో సహకారం తీసుకొని రైతులను గట్టెక్కించే పరిస్థితి స్థానిక ఎంఆర్ఓలు కాబట్టి మరోసారి జిల్లాలో ఉన్న అందరు మండలాల ఎంఆర్ఓలకు నేను రైతు రక్షణ సమితి తరపున రైతుల తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మా రైతులను గట్టెక్కియాలని. జై జవాన్, జై కిసాన్.